నిన్న కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని విమర్శించగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు మల్కాజ్గిరిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలియజేశారు. మల్కాజ్గిరిలో రాజకీయాలు విపరీత ధోరణిలో నడుస్తున్నాయని, దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సరైన గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేస్తుంటే ఆయనపై బురద జల్లుతున్నారని, ఇది మంచి సాంప్రదాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజెంట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ శిఖండి పాత్ర ఎవరైతే పోస్తున్నారు, మాకు అధికారులు సహకరించారు, మాకు అర్థమైపోయింది. ఈ శిఖండి పాత్రను పోషిస్తున్నారు ఎవరో, ఆ శిఖండి పాత్రను మాత్రం ప్రజలకు తీసుకుపోతాం. ప్రజలకు తీసుకుపోయి మేము ప్రజల కోసం పనిచేయడం ఆయన ఇగో వీళ్ళు చేయనిస్తలేరు, మరి ఎందుకు చేయనిస్తారో అధికారులు చెప్పాలి. ఆయన ప్రపోజల్ పంపించి మరియు ల్యాండ్ ఎక్కడుంది అని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఫాలో అప్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ పని చేశారో లేదో వదిలేయండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈ సంవత్సర కాలంలో ఎంత పని చేశారో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్ని మీడియాలో వస్తుంది, మేము ఊరికే ఫొటోస్ పెట్టడం కాదు, మ్యాటర్ కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. కాబట్టి పిచ్చివాడు అది ఇది అసలు ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఎమ్మెల్యే గారికి ఎట్లా గౌరవం ఇవ్వాలో, ఏం మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. పబ్లిక్లో అనుక్షణం తిరుగుతున్నాడు మా ఎమ్మెల్యే సార్. అంతేకాకుండా నేను ఇంకొక విషయం చెప్దామనుకుంటున్నాను. నా డివిజన్లో మేము ఫోటోలు పెడుతున్నారు, మెమరాండంలు ఇస్తున్నారు, 20 సార్లు ఇచ్చారు, 30 సార్లు ఇచ్చారు అని అంటే 30 సార్లు ఇస్తాము, 1,00,000 సార్లు కూడా ఇస్తాము. మాకు పనులు జరగాలి, మా పబ్లిక్కి పనులు జరగాలంటే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఈ యొక్క పత్రికా విలేకరుల ముందు తెలియజేస్తా ఉన్నా. అఫీషియల్స్ రానియరు. ఇలా మీరే అంటారు అఫీషియల్స్ పెన్ డౌన్ చేస్తారు అని. చెయ్యి పెన్ డౌన్ చేస్తే ఎవరికి వస్తుంది మాట? ఇలా గవర్నమెంట్లో ఉన్నారు మీరు అఫీషియల్స్ సహకరించనీయకుండా మల్కాజ్గిరికి ఎమ్మెల్యే గారు వస్తే ఆయన వెంబడి ఏ ఒక్క